హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మన వీడియోస్ అన్నీ చూసేవచ్చు. ఈ వీడియోలో బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మనం ఏం చేస్తామంటే బీరకాయలని కర్రీ చేస్తాం కదండి, వాటిపైన ఉండే పొట్టు మాత్రం వేస్ట్గా పడేస్తాము. అలా పడేయకుండా ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ముందుగా ఇలా బీరకాయల్ని తీసేసుకొని వాటిపైన ఉండే పొట్టంతా ఇలా పీల్ చేసేసుకోండి. ఈ పచ్చడి రైస్కైనా, చపాతీకైనా, రోటీకైనా, దేనికైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా పీల్ చేసిన పొట్టంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. బీరకాయతో కర్రీ చేసుకున్నప్పుడు ఈ తొక్కుతో పచ్చడి చేసినారంటే సైడ్ డిష్గా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ తొక్కంతా బాగా కడిగేసుకొని ఇలా వాటర్ అంతా పోయే వరకు వడగబెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మీరు కారం తినేదాన్ని బట్టి మిరపకాయలు వేసేసుకోండి. నేనైతే 5 మిరపకాయలు వేసానండి. ఇక్కడ నేను ఎండుమిర్చి వాడాను, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పుతో వేసానండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెము వేగాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకోండి. తెల్ల నువ్వులైనా పర్లేదు, నల్ల నువ్వులైనా పర్లేదండి. నేనైతే ఇక్కడ నల్ల నువ్వులే తీసుకున్నాను. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకే నల్ల నువ్వులు తీసుకున్నానండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోండి. అదే ప్యాన్ను స్టవ్ మీద ఉంచి బీరకాయ పొట్టు కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. కరివేపాకు 3 రెబ్బలు వేసానండి. వేసిన తర్వాత కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టేసుకోండి. ఇప్పుడు ఏమంటే మిక్సీ జార్ తీసేసుకొని ముందే వేయించుకున్న పప్పులు, మిరపకాయలన్నీ వేసి అందులోనే ఈ బీరకాయ పొట్టు కూడా వేసేసి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఆ క్లిప్పు మిస్ అయింది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనికి పోపు వేసేసుకుంటే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో 2 ఎండుమిర్చి ఇలా తుంచేసి వేసేసుకోండి. తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెము ఇంగు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంగు వేసాక కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని దింపేసుకొని పచ్చళ్ళలోకి పోపు వేసేసుకోవడమే. చూడండి, బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.